వాడు ఏదో గర్భంగా పుట్టినవాడు ఈ యొక్క చక్కటి బొమ్మతో పేరు కదా నామో నువ్వు పక్కలా ఉండు నువ్వు పిల్లడు వస్తున్నాడు నువ్వు వచ్చిన వచ్చే కాలు చూస్తాడు ఎవరు నువ్వా స్వామి గురువయ్య గారు మాది దక్షిణ దేశం రామజీ కోట రామజీ కోట పెడుతున్న మా తల్లిని రాంబాదేవి రాంబాదేవి గర్భంపైన జన్మించిన నా పేరు బాలుడు దశరథ స్వామి ఏడికి వచ్చి నీ దగ్గర ఇద్దరు బుద్ధుడు నడడానికి వచ్చిన స్వామి గురువయ్య గారు నేర్పడానికి వచ్చినానయ్యా అంటే నువ్వు వచ్చింది దానికేనా అవును ఇద్దరు దానికే వచ్చినారు పర్వాలే బాగా ఇల్లు బదులు నేర్చుకొని మీరు పోదురా అలాగే నేను నేర్పట్లయితే ఏమంటే గట్టి సాధన కరాటి సాధన బాపు సాధన బంధుకు సాధన లగమలేక గురాన్ని పట్టేట్లా విధానం నాతో ఇట్లా ఉన్నాయి ఇట్లా గంటలు ఇట్లా ఇద్దరు ఎలుగుతలు నేర్చుకొని మీ రాజ్యాలు పోయి మీ రాజ్యాలు నేర్పుకున్నాయా స్వామి గురుగారు గారు ఈ యొక్క నాడు కోటి విద్యలు నేర్చుకొని కోటి వేలదమా ఆ నాడు విద్యలు నేర్చుకొని మా యొక్క ఊరు వేలదమా చక్కగా నా వద్ద గంత పెట్టి గంతమే లేదు మీరు చూడగా మీరిద్దరు తల్లిబిడ్డ ఉన్నట్టుగా ఉన్నారు మీరిద్దరు తట్లో భోజనం చేసి ఒక పక్కన పోడించి ఒకే చోటున ఒకే కింద భోజనం చేయండి వాడు గురువు పట్టాను వాడు వాడు గురువుల రసపత్రి వాడు వాడు చూస్తే మసీదు ఉంది వాడు తెచ్చిన కాడి ఉన్నది పట్టానానికి రసపత్రి వారికి స్వామి గురువులే గారు మీరిద్దరు ఒక తల్లి బిడ్డలో అవునే కదా దాన్ని మీరు జ్ఞాపం చేసుకొని బాగా శాస్త్రాలు కలుపుకొని మీ పాట మీరు బయలుదేరండి అలాగే తమ్ముడు మహమ్మద్ ఖాన్ అన్నయ్య సింగరాజా అస్త్రాలు కలిసి ఉన్నాయి మనం అస్త్రం విడుదలన్న కారణము మన అస్త్రంలో నీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలిపినా నా తల్లిదండ్రుల పేరు నేను తెలిపినా సరే మన అస్త్రం లేదన్నా మొదటి వచ్చిన వాడు నీవు నీ తల్లిదండ్రులు పెడతాము వెళ్తున్నారు సైదుల బొమ్మ వాళ్ళ గర్భమందున్న ముహమ్మద్ ఖాన్ జన్మించినానన్నా చాలా సంతోషమైన దక్షిణ దేశం రామజీ కోట వస్తున్న మా తల్లి రాంబాదేవి గర్భమైన జన్మించిన నా పేరు బాలుడు దశరథరాజు అయినా మన అస్త్రం దొరికిన కారణము నీ తల్లి పేరు తెలిపినావు కావున నీ తల్లి పేరు తెలుపులేదన్నయ్య అదే నీ సంతోషము అలాగే అదే
నేను పుట్టింది మొదలుకొని తండ్రి కాలేదు. నాకు తల్లి ఒకటి, నాకు తండ్రి లేదయ్యా. నీకు తండ్రి ఉన్నాడన్నయ్యా దశరాజా. చోటు ఉన్నాడు. ఆ యొక్క డెలివరీ కచేరీ అన్న రాణి పట్టలేక 12 ఏళ్ళు ఖైదు పారైనాడు. ఖైదు పేరు తిరగానే వారి సినాడు స్నేహితుడు విడిపోతుంది. వారు చట్టబద్దలు చెప్పడంలో శాపడంలో లేకపోయేవాడు. అన్నోడు చెప్పడంలో సాధ్యం పడవ ఇష్ట కొసుకురాని మెప్పుకొని మా తండ్రిని మా ఫలితానికి ఎదిగేసినాడా. అవునండి రాజా. ఆయన ఇప్పటికీ ముచ్చిపోయిన ఏమి లేదు. ఇప్పుడే డెలివరీ కచేరీ వెళ్ళి పురాణం పట్టి సవాలు చేసి మా తండ్రిని మా పిల్లలు కేంద్ర పిల్లలుగా చేసుకుంటున్నా. అయితే నీవు నా ఏమవుతావా? అంతకు ముందుగా మన తల్లి వందుకు వెళ్ళి తల్లి పేరుకు ప్రమాద జీవం తీసుకొని ఆ గ్రామ పోటీకి వెళ్ళి అప్పుడు డెలివరీ కచేరీ వెళ్దామా? అలాగే బయలుదేరదామన్నా. నా చిన్నాడు స్నేహితులమ్మా. అది వచ్చినాను కానీ మధ్యాహ్నం పోంచేయండి నాయన. నీ మధ్యాహ్నం పోతే కావాలమ్మ కనపల్లి. ఇంకేం కావాలి నాయన? మాకు తండ్రి గారు కావాల కనపల్లి. నీకు తండ్రి లేదు నాయన. నీ పాండవ సాగు